గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా యువతీ యువకులు మరియు మహిళలు, పురుషులు, వృద్ధులు అందరూ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటున్నారు. అందరూ వినియోగించుకోవాలి. ఎటువంటి అలజడి లేకుండా కూడా సక్రమంగా జరుగుతున్నాయి. దీనికి అధికారులు కూడా మంచి స్పందన ఉన్నది. అందరికీ కృతజ్ఞతలు. లింగంపేట గ్రామంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినట్టు ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ గ్రామ ప్రజలకు కోరుచు, ఇక్కడ లింగంపేటలో ప్రశాంతమైన వాతావరణంలో ఇంత మంచిగా ఎన్నికలు నిర్వహించడం ఈ అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇంతటితో ముగిస్తున్నాం. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈరోజు లింగంపేట గ్రామంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నాం. అందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ, మహిళలు కానీ ఇంకా మిగతా వారు అందరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు అనేది మా లింగంపేట విలేజ్లో జరగడం సంతోషకరం అని భావిస్తున్నాం. హక్కు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు లింగంపేట గ్రామ ప్రజలు అందరూ వేశారు. ఏ గొడవలు కాకుండా మంచిగా వేశారు. ఈరోజు లింగంపేట గ్రామంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈ ఎలక్షన్ను నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి అమూల్యమైన అవకాశాన్ని యువతీ యువకులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఖచ్చితంగా ఓటు వేసి మన స్వతంత్ర మన హక్కు కాబట్టి ఓటు అనేది ఆ ఆయుధాన్ని మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించింది కాబట్టి ఆ ఓటును వృధా చేయకుండా మన ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఓటు అనేది ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఈ లింగంపేట గ్రామంలో ఓటు ప్రతి ఒక్కరు వేసి ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్న ఈ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరు పాల్గొని ఓటు వేయాలని చెప్పి కోరుచు ముగిస్తున్నాను. పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఇలా ఈ ఓటు హక్కును డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగం ద్వారా కల్పించినట్టు ఓటు హక్కును అందరూ ఇచ్చేసి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా సద్వినియోగంగా జరిగింది. కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. భయభ్రాంతులకు గురి కాకుండా రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ గారి ఓటు హక్కును మీరు దుర్వినియోగం చేసుకుంటా ఏదైతే మీ ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిగతంగా దేనికైనా ఓటు వేసుకోవచ్చు. ఓటు వేసే హక్కు డాక్టర్ బాబాసాహెబ్ గారు తన జీవితకాలం పోరాడి సాధించి మనకు హక్కు ఇచ్చింది కాబట్టి ఈ ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోవద్దు. వట్టిగాని దాన్ని అలాగనే మన సొంత బిడ్డలాగా చూసుకొని దాన్ని ఓటును ఎవరికి వేయాలో, ఇది ఎందుకు వేయాలో అది ఆలోచించి 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు ఆలోచించి దాని ఓటు హక్కును మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితంగా రాబోయే రోజులల్లో మంచి పార్టీకి ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చిన ఆలోచన ప్రకారం దానికే ఓటేయాలని నేను ఆలోచన చేస్తున్నా. ప్రజలందరికీ రాజ్యాంగం ద్వారా కల్పించిన రాజ్యాంగం దుర్వినియోగం చేసుకోకుండా ఆ ఓటర్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు మరి అందరికీ ఇంకా మిగతా ఉన్నటువంటి ఓటర్స్కు నేను ఈ లింగంపేట గ్రామంలో మాత్రం ఎలాంటి సంఘటన జరగకుండా అవాంఛనీయ సంఘటన జరగలేదు. అలాంటిది సద్వినియోగం జరుగుతున్నది. నీకు సాయంత్రం వరకల్లా ఇంకా ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా ఓటును దుర్వినియోగం చేసుకోకుండా ఇంటికైనా ఉండి ఓటు మాత్రం వేస్ట్ చేయొద్దు. దయచేసి అంత కష్టపడి తీసుకొచ్చిన ఓటు హక్కును రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును మాత్రం వేయాలి. మీ ఇష్టం ఉన్న దానికే వేసుకోవచ్చు. కాబట్టి నిజమైనది ఏదైతే దానికి వేయమని చెప్పి కోర్చు మీ కృతజ్ఞతలు. జై భీమ్. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత. ఓటు అనేది ఆయుధంగా తీసుకొని అందరూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ చెప్తున్నాము. ఈరోజు వేములవాడ అసెంబ్లీ పరిధిలో చందుర్తి మండల్ లింగంపేట గ్రామంలో ఉదయం 7 గంటల నుండి ఇప్పటి వరకు ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని వారి అమూల్యమైన ఓటును కూడా అభ్యర్థులకు
వారు ఎంచుకున్న అభ్యర్థులకు ఓటు వేయడం జరిగింది. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా మంచి సందర్భంలో ఓటు వేసి వారి ఓటు హక్కుతో రాజ్యాంగబద్ధంగా ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటారో వారికి ఓటు వేయడం జరిగింది. ఈరోజు మనకు యావత్ భారతదేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి. యువత ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్క యువత కూడా ఓటు వేసి తమ ఆయుధాన్ని అమర్చుకోవాలి. లేదంటే మనం మళ్ళీ భూస్వాముల పెత్తనాలకు ఇచ్చినట్టు అయిపోతుంది. అంతేకాకుండా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చింది ఏంటిది? ఒక రాజ్యాంగం రాసిండు. రాజ్యాంగ నిర్మాత. ప్రపంచ దేశాల్లో ఆయనకు చాలా పేరు ప్రసిద్ధిగాంచింది. ఆయన ఇచ్చిన ప్రతి ఓటును ప్రతి ఒక్క ఓటర్ మహాశైలార మీ అందరికీ కోరుకునేది ఒకటే, ఓటు వేసి మీ యొక్క విలువైన ఓటును గెలుపుకు ప్రసవించండి. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 4వ విడత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఒత్తిడికి లోను కాకుండా ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ప్రజలు ఉదయం 7 గంటల నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు స్వచ్ఛందంగా వారు ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొని తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వేయకపోతే నేను చనిపోయినట్టే అనేటువంటి భావించుకునేటువంటి పద్ధతిలో చాలామంది వృద్ధులు సైతం ఈ యొక్క ఎన్నికల్లో తమ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోవడం జరిగింది. చదువుకున్న విద్యావంతులే చాలా వరకు ఓటును లెక్క చేస్తలేరు. కాబట్టి యువత చైతన్యవంతం కావాలి. డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికల్లో మనం పాల్గొని మన యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని ఒక మంచి నాయకుడిని ఎన్నుకునేటువంటి అవకాశం మన చేతిలో ఉంది. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క ఓటు కోసం పోరాటం చేసి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిండు. కల్పించిన ఓటును మనకు నచ్చిన నాయకుడిని పరదా చాటుకెళ్ళి మనం వేసిన ఓటు ఎవరికి తెలియకుండా పరదా చాటుకెళ్ళి స్వేచ్ఛగా ఓటు వేసేటువంటి హక్కును బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించిండు. ఆ స్వేచ్ఛగా నాయకుని ఎన్నుకునేటువంటి వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క ఎన్నికలు జరిగినాయి. ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.